హిందూ ధర్మ బంధువులందరికీ సనాతన సన్నిధి ఛానల్కి స్వాగతం. హనుమంతుల వారికి నిజంగానే వివాహం జరిగిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హనుమంతుడు అంటే మనందరికీ తెలిసింది ఆజన్మ బ్రహ్మచారి అని, రామభక్తుడని, అకుంఠిత దీక్షాపరుడు, రామకార్య దక్షాపరుడు అని, శక్తివంతుడు, జ్ఞాని, రానున్న కాలానికి బ్రహ్మ అని, ఇలా ఎంత చెప్పినా సరిపోదు. ఇందులో ఆయన బ్రహ్మచారిగానే మనందరికీ తెలుసు. అయితే హనుమంతుడికి వివాహం జరిగింది అనడం ఏంటా అనిపిస్తుంది. సాధారణంగా మనం వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. హనుమంతుని వివాహం గురించి వాల్మీకి రామాయణంలో కానీ, రామచరిత మానస్లో కానీ, శివపురాణము, నారాయణ పురాణము, స్కంద పురాణము, విష్ణు పురాణము, హరిపురాణము, ఇలా ప్రముఖమైన పురాణాలలో ఎందులోనూ దీని ప్రస్తావన లేదనే చెప్పాలి. అయితే పరాశర మహర్షి రాసిన పరాశర సంహితలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగిందని ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. దీనిలో వాస్తవం ఎంతో తెలుసుకునే ముందు పరాశర సంహిత హనుమంతుడి వివాహం గురించి ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుడు సూర్యదేవుణ్ణి గురువుగా చేసుకుని సకల విద్యలను నేర్చుకున్నాడు. అందులో భాగంగానే నవవ్యాకరణములు అనే విద్యను అభ్యసిస్తున్న సమయంలో 5 వ్యాకరణములను పూర్తిగా అభ్యసించడం జరుగుతుంది. మిగిలిన 4 వ్యాకరణాలను నేర్పించడానికి సూర్యదేవుడు నిరాకరిస్తాడు. అందుకు గల కారణం హనుమంతుడు అవివాహితుడు కాబట్టి. ఆ విద్యను నేర్చుకోవాలంటే భార్య కలిగి ఉండాలి, అంటే వివాహితుడు అయి ఉండాలని చెప్తాడు. అందుకుగాను వివాహం చేసుకోవాల్సిందిగా హనుమంతుడికి సూర్యదేవుడు సూచిస్తాడు. దానికి హనుమంతుడు నిరాకరిస్తాడు. ఎందుకంటే తాను బ్రహ్మచారిగానే ఉంటానని నిశ్చయించుకున్నాడు కాబట్టి. హనుమంతుడు రాబోయే కాలంలో కలియుగాంతం తర్వాత బ్రహ్మస్థానాన్ని అధిరోహించవలసిన వాడు కాబట్టి సకల విద్యలను పొందడం విశ్వశ్రేయస్సు కోసం, లోక కళ్యాణార్థం అతి ఆవశ్యకం కాబట్టి వివాహానికి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా తాను వివాహితుడు అయినప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటావని, అందుకు అనుకూలమైన రీతిలో వధువుతో వివాహంను అంగీకరించమని చెప్పగా హనుమంతుడు ఒప్పుకుంటాడు. హనుమంతుడికి సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలతో వివాహం చేయడానికి పూనుకుంటాడు. అసలు ఎవరి సువర్చల అనేది ముందుగా తెలుసుకుందాం. సూర్యుని అపారమైన తేజస్సు నుంచి ఉద్భవించిన అత్యంత శ్రేష్టమైన తేజోకిరణం ఈ సువర్చల. ఈమె అయోనిజగా పిలువబడుతుంది. అంటే స్త్రీ యోని నుంచి జన్మించనిది కాబట్టి అయోనిజ అని అర్థం. తాను ఉద్భవించినప్పటి నుండి సువర్చలాదేవి తపస్సులోనే నిమగ్నమై ఉంటుంది. హనుమంతుడు తాను వివాహం చేసుకోవడానికి అంగీకరించేందుకు ముందుగా ఒక నియమాన్ని పెడతాడు. సాంసారిక జీవితంను ఆపేక్షించని, మాతృత్వంను కోరుకొని స్త్రీని మాత్రమే వివాహం చేసుకుంటానని చెబుతాడు. సువర్చలాదేవి కూడా స్త్రీని చూసి ఇంద్రియములు చలించని వాడిని, కామం లేనివాడిని మాత్రమే వివాహం చేసుకుంటానని చెబుతుంది. ఇద్దరి నిర్ణయం ఒకేలా ఉండడంతో సూర్యదేవుడు వీరిరువురికి వివాహం చేస్తాడు. తరువాత హనుమంతుల వారు మిగిలిన విద్యను అభ్యసించి సకల విద్యాపారంగతుడు అవుతాడు. సువర్చలాదేవి తిరిగి తపస్సుకు వెళ్ళిపోతుందని తెలుస్తుంది. ఇప్పుడు మనం హనుమంతుడు వివాహం అయిన తర్వాత కూడా బ్రహ్మచారి అని పిలువబడడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యచ్చతురాననాయ నమః అని హనుమంతుల వారిని పిలవడం జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో బ్రహ్మ అని అర్థం వస్తుంది. హనుమంతుల వారు కేవలం తాను విద్యను అభ్యసించడంలో భాగంగా బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందడం కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడు కాబట్టి వారిరువురి మధ్య ఎటువంటి సాంసారిక సంబంధం కానీ సంతానాపేక్షను లేదు కాబట్టి ఆయన బ్రహ్మచారిగానే పిలువబడుతున్నాడు. శ్రీ 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 సువర్చల సహిత అభయాంజనేయ స్వామివారి దేవాలయం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామంలో ఉంది. వివాహ సంబంధిత, భార్యాభర్తల అన్యోన్యత సంబంధిత సమస్యలకు ఇక్కడ చక్కటి పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి వారిలా కళ్యాణ మహోత్సవం జరపడం విశేషం. అయితే ఈ ఆలయం పురాతన ఆలయం ఏమీ కాదని 2006వ సంవత్సరంలో మాత్రమే నిర్మించబడిందని
తెలుస్తుంది. కాబట్టి నిజంగానే హనుమంతుల వారికి వివాహం జరిగింది అని నిర్ణయించుకోవడం సబబు కాదని నా ఆలోచన. ఇదే కాకుండా హనుమంతుల వారికి వివాహం జరిగింది అనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఒకటి, రావణుడు మరియు వరుణదేవుని మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో వరుణదేవుని తరపున హనుమంతుడు యుద్ధం చేస్తాడు. ఇందులో హనుమంతుడు విజయం సాధించడం జరుగుతుంది. దానికి గాను వరుణదేవుడు ప్రసన్నుడై హనుమంతునికి తన కుమార్తెను వివాహం చేసుకోవాల్సిందిగా ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే హనుమంతుడు అంగీకరించాడు. కానీ బ్రహ్మచర్యంతో ఉంటానని నిబంధన ప్రకారము వివాహం చేసుకున్నట్లుగా కథ నడుస్తుంది. అయితే ఇది కేవలం జానపద కథలకు మాత్రమే పరిమితమైందని, దీనికి ఎలాంటి శాస్త్రపరమైనటువంటి ప్రామాణికత లేదనే చెప్పుకోవాలి. మరొక కథ ప్రకారం హనుమంతుల వారు లంకకై బయలుదేరినప్పుడు సముద్రాన్ని దాటుతున్న సందర్భంలో అలసటకు గురి కావడం వలన ఒక చెమట చుక్క సముద్రంలో పడుతుంది. ఆ చెమట బిందువును ఒక చేప మింగడం వలన సంతానం కలుగుతుంది. ఆ సంతానమే మకరధ్వజుడు. అయితే ఇందులో కేవలం ఆ చెమట బిందువును గ్రహించడం వలన ఆ చేపకి కలిగిన సంతానం మాత్రమే కాబట్టి ఆయన ఆ చేపను కానీ మరే ఇతర స్త్రీని కానీ వివాహం చేసుకున్నట్లుగా వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. మకరధ్వజుడు రావణుని సోదరుడైన మహిరావణునికి ద్వారపాలకునిగా ఉంటాడు. ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉంది. కానీ వివాహం జరిగినట్లు మాత్రం ఎక్కడా చెప్పబడలేదు. అయితే పరాశర మహర్షి చెప్పిన దాని ప్రకారం వివాహం జరిగింది అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ మిగిలిన ఏ కథ ప్రకారం కూడా వివాహం జరిగే అవకాశం ఉన్నట్లుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే హనుమంతుల వారు పరమనిష్టాగరిష్ఠుడు. ఆయన కేవలం యుద్ధంలో గెలిచినంత మాత్రాన, వివాహం చేసుకోవాల్సిందిగా కోరినంత మాత్రాన వివాహం చేసుకుంటాడని అనుకోవడం పొరపాటే. ఇక్కడ పరాశర సంహితలో చెప్పినట్లుగా విశ్వశ్రేయస్సు కోసము ఆయన విద్యను అభ్యసించడం, సకల విద్యాపారంగతుడు అవ్వడం అతి ఆవశ్యకం. కాబట్టి ఆ సందర్భంలో వివాహం చేసుకున్నాడు అనడం కాస్త నమ్మవచ్చు. కానీ మిగిలిన సందర్భాలలో నమ్మడం కాస్త కష్టతరమే. మరియు వాటికి ఏ రకమైన ప్రామాణికం కూడా లేదు. దీనిని బట్టి మనకు హనుమంతుల వారి వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కొంతవరకైనా సమాధానం దొరికిందనే భావిస్తున్నాను. అయితే ఇందులో కూడా హనుమంతుల వారికి జరిగింది వివాహం అనాలా, కళ్యాణం అనాలా? అసలు సాధారణంగా వివాహానికి కళ్యాణానికి ఉన్న తేడా ఏంటి? రెండు ఒకటేనా లేదా వేరువేరుగా ఉంటాయా? అసలు వివాహ పద్ధతులు ఏంటి? ఎన్ని రకాలు? ఎలా ఉంటాయి? అసలు వివాహానికి కళ్యాణానికి తేడా ఏంటి? దీనికి సంబంధించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి.